అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నా కూతురు దివ్యాంగురాలు. గత 5 సంవత్సరాలుగా నేను వైసీపీ పోలీసులతో దాడిచెట్టు రాజా గన్మెన్, అమలాపురం కొడుపూడి సూర్యనారాయణరావు గారు వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన రక్షణలో ఉన్న రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరతకుమార్, కామన్ రామ్మోహన్ రావు, చిట్టుబాబు, వీళ్ళందరితో నేను హింస అనుభవిస్తూనే వచ్చానండి. ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే, అన్నవరం కేసులో నాకు ముందుకు రాకపోవడానికి కారణం వైసీపీ నేతలందరూ కూడా జనసేనలో ఐక్యమైపోవడం వల్లేనటండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసానండి. ఎందుకంటే నాకు వైసీపీ గవర్నమెంట్లో జరిగిన అన్యాయంలప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు న్యాయం చేస్తానన్నారండి. నాకు ప్రాణభిక్ష పెట్టింది చంద్రబాబు గారు, లోకేష్ గారేనండి. ఈటీవీ టీం మొత్తం అందరికీనండి, రామోజీరావు గారు టీం మొత్తం కూడా నాకు చాలా తోబుట్టువుల కంటే ఎక్కువగా నాకు హెల్ప్ చేశారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు రక్షణ ఇస్తామని, నాకు న్యాయం జరగాలని ఆయన వాగ్దానం చేశారు. అందుకే ఆయన కూడా డిప్యూటీ సీఎం అవ్వగానే, చంద్రబాబు గారు కలవగానే మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసానండి. ఆయన కూడా వెంటనే యాక్షన్ తీసుకోమని పోలీసులకి పెట్టారు. కానీ ఇంతవరకు నాకు ఎస్పీ ఆఫీస్ నుంచి ఇది రాలేదు. అన్నవరం దాడిచెట్టు రాజా గన్మెన్ మెరపల శివ, మెరపల కన్నయ్య, బందరు ముత్యాలరావు, లాయర్ చిట్టుబాబు, వాళ్ళు నలుగురు పెట్టిన టార్చర్ వల్లే నా బిడ్డకి ఈరోజు ఈ పరిస్థితి పట్టిందండి. సరే అని బ్రతుకు జీవుడా అని అన్నవారు వదిలేసి అత్తోరింట్లో అమలాపురం వెళ్తే అక్కడ నా మొగుడు కొంచెం అతి మంచితనం అండి. ఎవరిని ఏం అనలేడు. ముగ్గురు కలిపి చచ్చిపోదామని మాట తప్ప ఇంకేమీ అనలేడు. ఆయన అలుసుగా చూసుకొని మా బావగారులు రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరతకుమార్, రాజులపూడి చక్రధర్, జిజ్జి అని పేరండి, అది ఆర్కే జిజ్జి, అలాగే కామన్ రామ్మోహన్ రావు, వీళ్ళందరి వల్ల కుడిపూడి సూర్యనారాయణరావు వైసీపీ ఎమ్మెల్సీ అండ చూసుకుని వాళ్ళు ఇంట్లో హింస పెట్టారండి. మొత్తానికి ఇంత మేధావుల వల్ల నా బిడ్డ పరిస్థితి ఈరోజు దాటిపోయిందండి. నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఒకటేనండి. పవన్ కళ్యాణ్ గారికి ఉందండి, కానీ ఆయన సెక్రటరీలకు లేదండి. ఆయన సెక్రటరీ నాగబాబు గారు స్పందించలేదు, ఇంకెవరూ స్పందించలేదండి. ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా ఇది అవ్వలేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కలిసిపోయారంట, అందుకని యాక్షన్ తీసుకోరంట. నాకు ఈ పాలిటిక్స్ తెలియవండి. నాకు తెలిసింది నా బిడ్డ ఒక్కటే. నా బిడ్డకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. చచ్చిపోయినా కూడా ఆంధ్రాలో న్యాయం జరగదని తెలిసిందండి. ఎందుకంటే నిర్భయ అక్కడక్కడ ఢిల్లీలో చచ్చిపోయింది కనుక దానికి చచ్చే కారణం న్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆడపిల్లకి న్యాయం జరగదండి, చచ్చిపోయినా జరగదు. నేనే సాక్ష్యం. బ్రతుకొండగా నన్ను, నా బిడ్డనే కలిపి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు వైసీపీ గవర్నమెంట్లో. అప్పుడు వాగ్దానం చేశారండి పవన్ కళ్యాణ్ గారు కూడా, నాకు న్యాయం జరగాలని చెప్పారు. పాప ఆయన దేవుళ్ళకి చెయ్యాలనే చెప్పారండి. కానీ కిందన్న ఆయన సెక్రటరీ నాగబాబు గారే ఫోన్ ఎత్తరు, ఇంకెవరితో చెప్పుకోవాలండి? సందీప్ గారు ఫోన్ ఎత్తరు, జనసేన కార్యకర్తలు ఇంకెవరు చెప్పాలండి? పాపం వాళ్ళు డిజేబుల్డ్ వీళ్ళు ఉన్నారండి, దివ్యాంగులు, నాగమణి గారు, నాగమణి చెల్లమ్మ, పాపిరెడ్డి అన్నయ్య, ఇలా కొంతమంది, కోటేశ్వరరావు గారు, ఇలా కొంతమంది చాలా బాధపడుతున్నారు పాప విషయంలో. పాపకి న్యాయం జరగాలని శివ, వీళ్ళందరూ కూడా నా బిడ్డకి న్యాయం చేయాలని వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఎలా ఉన్నావు అక్క, ఎలా ఉన్నావు చెల్లి అని.
నిజంగా దివ్యాంగులకున్న ఆ బాధలో 10% కాదు కదా, 1% కూడా పోలీసులకి లాయర్లకి లేదండి. నా ఈ కష్టంలో తోడొచ్చిన ప్రతి దివ్యాంగుడికి, పాపిరెడ్డి అన్నయ్యకి, నాగమణి చెల్లమ్మకి, శివకి, అలాగే కోటేశ్వరరావు గారికి, అందరికీ చాలా చాలా పేరు పేరున థ్యాంక్ యూ అండి. నాకు ఆంధ్రాలోనే కాదు, ఉత్తరప్రదేశ్లో కానీ, ఢిల్లీలో కానీ, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ నాకు ఎంతమంది స్పందన వస్తుందని అయితే అనుకోలేదు. అందరికీ చాలా థ్యాంక్ యూ సార్. నేను ఇన్ని 3 లాంగ్వేజ్ల్లో నేను ఫైట్ చేయడానికి కారణం ఒక్కటే. ఎక్కడో సోమాలియాలో ఏదో జరిగింది, సిరియాలో ఏదో జరిగిందని చూపిస్తున్నారు న్యూస్లో, కానీ ఆడపిల్లని దేవతగా ప్రార్థించే మన భారతదేశంలో ఒక చిన్న పసిబిడ్డకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయలేకపోతున్నారండి ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర లాయర్లు. ఎంతకు మించి నేనేం చేయాలో నాకు తెలియక వీడియో పెడుతున్నాను. కనీసం ఇదే పోలీసుల నుంచి, లాయర్ నుంచి నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకపోయినా, సామాన్య మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా తన పెళ్ళాన్ని, చెల్లిని, కూతుర్ని కష్టం రాకుండా చూసుకుంటాడని. ఎందుకంటే ఈ మధ్యన ఆడవాళ్ళ మీద దుష్ప్రచారాలు ఎక్కువైపోయినాయి. ఆడవాళ్ళు కించపరచడమే జయంగా పెట్టుకుంటారండి. సార్ ఒక్కటి చెప్తున్నాను సార్, ఏ ఆడది కావాలని గడప దాటదు. కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు కాదంటే గంగమ్మనే శరణ పెడుతుంది ఏ ఆడదైనా సరే. అభిమానం ఉన్న ఏ ఆడదైనా గంగమ్మ గోలోకి వెళ్ళిపోతుంది. దయచేసి ఆడవాళ్ళ మీద నిందలు వేసి మీరు పబ్లిసిటీ చేసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది సార్. అది చూసి కట్టుకున్నవాడు, కన్నవాళ్ళు, తోబుట్టులు కాదంటే అభిమానం ఉన్న ఏ ఆడదైనా సరే బిడ్డని తీసుకుని గంగలో కలిసిపోవడానికే చూస్తుంది. ఇది గంగ కావచ్చు, గోదావరి కావచ్చు. దయచేసి నేను కోరుకుంటుంది ఒకటే సార్, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ జనసేనలో మీరు కలుపుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఆడపిల్లకి న్యాయం చేయండి. ఆడపిల్లకి న్యాయం చేయకపోతే ఎన్ని పార్టీలు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఏం ఉపయోగం ఉండదు. ఏదో రోజున ఉసిరి తగిలేస్తుందండి. మీ కింద వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే మిమ్మల్ని కలవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. చంద్రబాబు గారిని కలవడానికన్నా పర్మిషన్ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అక్కడ ఇదే లేదు. నేను కోరుకుంటుంది ఒకటే సార్, నా బిడ్డకి న్యాయం చేయండి. ఎందుకంటే అది మీ కాన్స్టిట్యూషన్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యూషన్లో ఉంది నా బిడ్డ సమస్య. ఆయన కూడా వైసీపీ గవర్నమెంట్లో నాకు జరిగినప్పుడు స్పందించారు కనుక నేను థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కలిశాను, థ్యాంక్స్ చెప్పాను. కానీ కిందన్న ఆ సందీప్ గారు, నాగబాబు గారు మాకు తర్వాత నుంచి ఎటువంటి ఫాలోయింగ్ చేయలేదు, మాకు ఎటువంటి న్యాయము చేయలేదు. ఎందుకంటే అక్కడ వైసీపీ నేతలు, జనసేన నేతలు కలిసిపోయారు, సామాన్యులు పట్టించుకోవట్లేదు. అందులో ఇంతవరకు జనసేన కష్టపడిన సేవకులందరూ వచ్చి, అక్కలు, నాగమణి అక్క వచ్చి, ఇంకా చాలామంది ఉన్నారు పాపం, వాళ్ళకే ఇది లేదు, మాకే ఇది లేదమ్మా అని బాధపడుతుంటే నాకు ఏమనాలో కూడా అర్థం కావట్లే. పాపిరెడ్డి అన్నయ్యకి, వీళ్ళందరూ దివ్యాంగులండి. దివ్యాంగులు చేసిన సాయం కూడా మీరు చేయలేరా? అధికారం ఉండి. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదండి. నాకు ఆల్ ఓవర్ ఇండియాలో నాకు ఫాలోయింగ్ కావాలని నేను చేయట్లేదండి ఈ వీడియోలు. మోస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ ద్వారా సంపాదించాలని కూడా కాదు. ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్లను నిందలేయడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉంటాడు కదా. ఒక ఆడపిల్లకి న్యాయం చేయడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారని చూస్తున్నానండి. అందుకే చేస్తున్నాను నేను ఈ వీడియో. లేదంటే ఏ తల్లి కూడా తన బిడ్డని ఇదిలో పెట్టుకోదు.
20 ఏళ్ళు నా కడుపులో పెట్టుకుని కాపాడుకున్న నా బిడ్డని శవాన్ని చేశారు. 20 సంవత్సరాలు నేను ప్రాణంగా పెంచుకున్న నా బిడ్డని శవాన్ని చేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను చంపేస్తా, శవానికి దిక్కు దివాణా లేదని బెదిరిస్తున్నారు. నేను ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏ విధంగా నేను ఎన్నిసార్లు ఇవ్వాలండి నాకు తెలియట్లేదు. అన్నవరం పోలీసులకి, కాకినాడ పోలీసులకి, అమలాపురం పోలీసులకి వాళ్ళేనండి. కాకినాడ ఎస్పీ కావచ్చు, అమలాపురం ఎస్పీ కావచ్చు, నాకు న్యాయం చేయలేదు సార్. కాకినాడ లాయర్లు కావచ్చు, అమలాపురం లాయర్లు కావచ్చు, అన్నవరం లాయర్లు కావచ్చు, ఆ 3 ఊళ్ళలో 3 పోలీస్ స్టేషన్లో ఉన్న లాయర్లు, పోలీసులు నాకు న్యాయం చేయలేదు సార్. అనిత గారు చెప్పారు, నేను టీడీపీ ఆఫీసులో కలిసినప్పుడు అనిత గారు ఫోన్ చేసి మరీ చెప్పాను నా ఎదురుగా ఎస్పీ గారికి, కాకినాడ ఎస్పీకి. కానీ అతను నాకు ఫైల్ చేయలేదు. వాళ్ళు బెదిరిస్తూ ఉంటే, కొడతా ఉంటే మరి నోరు మూసుకుని చచ్చిపోవాలి అక్కడ. నేను రాను సార్. నాకు న్యాయం చేసే వరకు ఎక్కడి నుంచి నేను పోరాడతాను. అయితే చంపేస్తే ఇక్కడ చంపేయండి. శివుడి గర్భం నుంచి గంగమ్మ గర్భంలో పోతా. ఎన్నిసార్లు ఇవ్వాలి సార్ నేను స్టేట్మెంట్లు? ఎన్నిసార్లు ఇవ్వాలి నేను కేసులు? ప్రతి నెంబరు ఉంది మీ దగ్గర. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నన్ను ట్రేస్ చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ని బెదిరిస్తున్నారు, నా ఫ్యామిలీని దూరం చేశారు. నాకు సాయం చేసిన దివ్యాంగుల మీద, జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలండి? నేను అన్నీ పెట్టాను. నేను ప్రతిదీ కాగితం ముక్కతో సహా పెట్టాను నేను సాక్ష్యాలు. నాకు యాక్షన్ చేసుకోండి దయచేసి. ఒక ఆడపిల్లకి న్యాయం చేయండి ప్లీజ్.